నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షదీప్ సింగ్ ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నారు. ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్కు ముందు ఒక వీడియో వైరల్ అయింది. అందులో హర్షదీప్ సింగ్ ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మను ఉద్దేశించి ఓయ్ అందేరే అని పిలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ పదం జాత్యహంకార ధోరణిలో ఉందంటూ నెటిజన్లు హర్షదీప్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సాధారణంగా హర్షదీప్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. రీల్స్, వ్లాగ్స్ చేస్తూ సరదాగా కనిపిస్తుంటారు. అయితే మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్ సమయంలో తిలక్ వర్మను పిలిచే క్రమంలో ఆయన వాడిన అంధేరే అనే పదం వివాదానికి దారితీసింది. హిందీలో అంధేరే అంటే చీకటి అని అర్థం. ఒక వ్యక్తి శరీర రంగును ఉద్దేశించి ఇలాంటి పదాలు వాడటం సరైంది కాదని, ఇది వర్ణ వివక్ష కిందికే వస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. హర్షదీప్ సింగ్, తిలక్ వర్మ ఇద్దరు టీమిండియా తరఫున కలిసి ఆడారు. వారిద్దరూ మధ్య మైదానం వెలుపల మంచి స్నేహం ఉంది. ఆ చనువుతోనే సరదాగా అలా పిలిచి ఉంటారని కొందరు హర్షదీప్కు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ మెజారిటీ నెటిజన్లు మాత్రం దీన్ని తప్పుపడుతున్నారు. స్నేహితులైనా సరే బహిరంగంగా రంగును ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం ఒక తప్పుడు సంకేతాన్ని పంపిస్తుంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా క్రికెట్లో ఇలాంటి వర్ణ వివక్ష వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. వివాదాలు ఎలా ఉన్నా మైదానంలో మాత్రం తిలక్ వర్మ తన బ్యాట్తోనే హర్షదీప్ జట్టుకు సమాధానం చెప్పాడు. 201 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తిలక్ వర్మ కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హర్షదీప్ వేసిన 19వ ఓవర్లో కూడా తిలక్ 4లు, 6ర్లతో విరుచుకుపడి ముంబైని గెలిపించాడు. దీంతో సోషల్ మీడియాలో బయట అందేరే అని పిలిచావేమో కానీ గ్రౌండ్లో తిలక్ నీకు చీకట్లు చూపించాడు అంటూ మీమ్స్ పేలుతున్నాయి. చూసారుగా వ్యూయర్స్, ఇవి ఇప్పటివరకున్న స్పోర్ట్స్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి స్పోర్ట్స్.